హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిస్ కిచెన్. శాంతిస్ కిచెన్లో ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పనీర్ కాజు మసాలా. ఈ పనీర్ కాజు మసాలాని మనం ఈరోజు దాబా స్టైల్లో చూడబోతున్నామండి. ఇలా ప్రిపేర్ చేసిన పనీర్ కాజు మసాలా మనకి రోటీ, వెజ్ బిర్యానీ, బటర్ నాన్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. ఈ పనీర్ కాజు మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అందులో కాజు యాడ్ చేసి కాజుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా వస్తే సరిపోతుంది. ఒక గిన్నెలోకి తీసుకొని అదే ఆయిల్లో నేను ఇక్కడ 2 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని కాసేపు మూత పెడితే మగ్గుతూ ఉంటాయి కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ముక్కల్ని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా ఉంటాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయాలి. పసుపుని యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా ఇందులోనే యాడ్ చేయాలి. నేను ఇక్కడ 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను కాబట్టి నేను దీంట్లో 1/2 స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. ఉప్పుని కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మిక్స్ చేయడం వలన కర్రీ పచ్చివాసన లేకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా మిక్స్ చేసి వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేద్దాం. కారం కూడా యాడ్ చేసి ఈ స్పైసెస్ అన్నీ ఆనియన్ పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి ఇందులో 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ 2 పెద్ద టమాటాలని మిక్సీ పట్టానండి. 2 పెద్ద టమాటాల పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ టొమాటో పేస్ట్ కూడా స్పైసెస్ అన్నిటికీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేద్దాం. మొత్తం అంతా కర్రీలో కలిసిపోయిన తర్వాత కొద్దిసేపు మూత పెడితే ఈ టొమాటో పేస్ట్ అనేది ఆనియన్ పీసెస్లో చక్కగా బ్లెండ్ అయిపోయి ఉంటుందండి. వీడియోలో చూపించిన విధంగా చక్కగా బ్లెండ్ అవుతుంది. మనం బ్లెండ్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేయాలి. చిలికిన పెరుగుని యాడ్ చేయాలండి. అలా యాడ్ చేయడం వలన పెరుగు తరకల్లాగా లేకుండా ఉంటుంది. పెరుగుని యాడ్ చేసి కొద్దిగా 1/2 గ్లాస్ వరకు, చిన్న టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయండి. యాడ్ చేసి మిక్స్ చేస్తే పెరుగు తరకలు ఏమాత్రం కనిపించకుండా ఉండేలాగా పూర్తిగా బ్లెండ్ అయిపోయేలాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కాసేపు మూత పెడదాం. కాసేపు మూత పెట్టి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని యాడ్ చేద్దాం. యాడ్ చేసి మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ పాటు కంటిన్యూస్గా మిక్స్ చేయడం వలన మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా పన్నీర్ క్యూబ్స్కి ఈవెన్గా బ్లెండ్ అవుతాయండి. అలా బ్లెండ్ అవ్వడం వలన టేస్ట్ మరింత బాగుంటుంది. గ్రేవీ అంతా దగ్గరగా అయ్యేంత వరకు మనం మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొత్తిమీరని కూడా యాడ్ చేద్దాం. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేద్దాం. నేను ఇక్కడ పన్నీర్ని ఫ్రై చేయలేదండి. ఫ్రై చేయడం వలన పన్నీర్ మనం యాడ్ చేసిన స్పైసెస్ని ఈవెన్గా పీల్చుకోదు, టేస్ట్ అంతా బాగుండదు. ఇలా అయితేనే మన దాబా స్టైల్లో పన్నీర్ కాజు మసాలా కర్రీ చాలా బాగుంటుంది. మన డిష్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన పన్నీర్ కాజు మసాలా కర్రీని వెజ్ బిర్యానీలో కానీ, బటర్ నాన్లోకి, చపాతీలోకి, పూరీలోకి, ఇలా రోటీ ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.